జ్యూరీ కమిటీ మెంబర్లు మాధవి మేడంను తన అభిప్రాయం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులైన మండల విద్యాశాఖ అధికారి గారికి, నా తోటి ప్రధాన ఉపాధ్యాయుల బృందానికి, ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మార్నింగ్ స్కూల్కి వచ్చినప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లలు ఎలా బడికి వస్తారో అలా వచ్చాం మేము ఇక్కడికి. 9 నుంచి ఇంకెప్పుడు హాల్లోకి పంపిస్తారా అన్నట్టు చూసాం, కానీ ఊరిచ్చి 11:30, 12కి పంపించారండి. చాలా బాగా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా నేర్చుకున్నట్టుగా అనిపించింది ఇవాళ. మేము డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా వచ్చాను. నేను 6th to 10th చెప్పడమే తప్పితే 6th to 10th కూడా చెప్పలేను, 8th to 10th చెప్పడమే నాకు అలవాటు. అంటే ఒక సింగిల్ టీచర్ ఉండి ఇంత మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ ఒక నిమిషం నాకు లోతుకుంట సార్తో మాట్లాడినప్పుడు చాలా ఆయన ఎమోషన్ అసలు కంప్లీట్గా మేడం వినండి మేడం, ఒక నిమిషం వినండి మేడం, నేను చెప్తాను మేడం వినండి మేడం అంటే, అరే నేను ఇంత కష్టపడ్డా, నా కష్టాన్ని ఒక నిమిషంలో మేడం వినకుండా పోతుందేమో, నేను రోజు పడే బాధని అంటే మీరు కంప్లీట్ మీరు సామర్థ్యాన్ని, మీ కష్టాన్ని, మీ ఇష్టాన్ని, మీలో ఉన్నటువంటి ఆసక్తుల్ని చెప్పడానికి ఎన్ని పదాలు కలపాలో తెలియడం లేదు. అన్ని పదాలని కలిపి మీ కష్టం మొత్తాన్ని 2-3 నిమిషాలలో మాకు చెప్పడం అనేది మామూలు విషయం కాదు. పని చేయడం ఒక ఎత్తు, చేసిన పనిని సరైన సమయానికి వచ్చిన వాళ్ళకి సరైన విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక ఎత్తు. ఒక 2-3తో నేను అదే అన్నాను, మనం ఎంత బాగా చేస్తాం అనేది కాదండి, మనల్ని ఎవరైనా అడిగినప్పుడు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అనేది కూడా మన టెస్ట్లో ఒక భాగం అవుతుంది. దాన్ని కూడా మనం ఇంకొంచెం కొంతమంది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాగా చేసుకొచ్చి మనం బాగా చెప్పలేకపోతే కూడా అది మనకు ఒక మైనస్ అవుతుంది, లేదా బాగా చెప్పగలిగి బాగా చేసుకురాకపోతే కూడా అది కూడా ఒక మైనస్ అవుతుంది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలని గమనించడం జరిగింది. కాకపోతే ఓవరాల్గా 1 to 5th ఉన్నటువంటి కరికులం ఒకటే కాబట్టి అందరూ చేసుకొచ్చిన మోడల్స్ చాలా వరకు నియర్ బై ఉన్నాయండి. మాకైతే చాలా కష్టమైంది ఆ ఒక్క మెతుకుల్లో వాళ్ళని అటు ఇటు పక్కకు జరపడం అనేది. ఎవరినో ఒక 3 పైకి తీసుకురావాలి కాబట్టి కొంచెం కొంచెంగా జరుపుకుంటూ వచ్చాం. ఎవరి పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ పని చేస్తామనుకుని మమ్మల్ని మీరు నిర్ణయించారని అనుకుంటున్నాం. మీరు పెట్టిన పరీక్షలో పాస్ అయినామనే అనుకోవాలో ఉందో తర్వాత తెలుస్తుందేమో. బాగుందండి మీతో ప్రయాణం. ఒక రకంగా ఏంటంటే చిన్నబడికి పెద్దబడికి మధ్యలో సార్ ఒక బ్రిడ్జ్ లాగా ఉండి మీతో మేము ఎంతగా కలిసిపోతే, మీరు మాతో ఎంత పరిచయాలు పెంచుకుంటే, మీ బళ్ళు మా బళ్ళు కలిస్తే వ్యవస్థ ఎంత బాగా ఉంటుందనేది ఇలాంటి సందర్భాలలోనే మనం చూపించుకోగలుగుతాం. మీరు మేము చేయి కలిపితేనే మన 2 కంప్లీట్ విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిలబడుతుంది. దానికి మనం ఇక్కడ ఒక రకంగా మిగతా మండలాల వాళ్ళకి మార్గదర్శకంగా ఉన్నామని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మనసుకు నచ్చిన ఇంకొకటి నేను చెప్తానండి. సంఘం PS సంఘం మ్యాథమెటిక్స్లో ఏంటి అంటే వాళ్ళది కోఆర్డినేషన్ వర్క్ బాగుంది. చేసిన టీచర్ ఒకరు, చెప్పింది ఒకరు, పక్కన హెల్ప్ చేసింది ఒకరు. చేసిన వాళ్ళు రాలేదట. మాధవి గారు వచ్చారా? చేసిన వాళ్ళు అది చెప్పేటానికి వచ్చారా? అప్పుడు రాలేదు కదా. చేసిన ఒకసారి చూడొచ్చా అండి వారిని? నేను మ్యాథ్స్ PS సంఘం సార్, మీరు మళ్ళీ చూడకుండా మీ వర్క్ చూసాం అక్కడ. వాళ్ళు ఎంత అంటే ఆ సార్ బాగా చేశాడు, మేము బాగా చెప్పలేకపోతామేమని చెప్పేసి ఇద్దరు అసలు కోఆర్డినేషన్ తోటి చక్కగా చేశారు. అంటే కోఆర్డినేషన్ ఉంటే మనం సక్సెస్ అవుతాం. దాన్ని సార్ ఆల్రెడీ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపించారు. మీ కోఆర్డినేషన్ మా కోఆర్డినేషన్తో ప్రోగ్రామ్ సక్సెస్ చేసిరు. అదే కోఆర్డినేషన్తో మనం వెళ్తే కనుక 10 ప్రైజులలో సార్ అన్నట్టు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా వెలుగొండ గొంతుని మనం వినిపిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ మేడం. మేడము మంచి టీచర్. ఎందుకంటే తను అపాయింట్మెంట్ నుండి నాకు తెలుసు. రాజపేట మండలంలో నేను రఘునాథ్పురం 95లో పోయినప్పుడు మేడము 98 ఐ థింక్ 2000 స్కూల్ టీచర్. తను మిర్యాలగూడలో పనిచేసి FS హెడ్ మాస్టర్గా ఇక్కడ చేసినటువంటిది. కాబట్టి ఈ కోఆర్డినేషను ప్రైమరీకి హై స్కూల్ ఖచ్చితంగా ఉన్నప్పుడే కలిసి ప్రచారం చేసుకోవడం కావచ్చు, కలిసి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే మనకు అభివృద్ధి చెందుతాయి. ఎనీహౌ థ్యాంక్స్ టు మాధవి మేడం. ఇప్పుడు విజయ మేడం.
గౌరవ మండల విద్యాధికారి గారికి, ఈనాటి టీఎల్ఎం మేళాకి విచ్చేసినటువంటి గౌరవ ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎంస్, తర్వాత పిఎస్ హెచ్ఎంస్, పిఎస్ టీచర్స్ అందరికీ కూడా మరి టీఎల్ఎం మేళా నిర్వహించుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దానికి మమ్మల్ని పిలిచినందుకు ఎంఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే జ్యూరీ మెంబర్స్ అంటే చాలా బర్డెనే, కాకపోతే ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించాలి అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరిది కూడా అందరివి విని మ్యాక్సిమం అందరివి విన్నాము, వినలేదు అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరూ చెప్పినటువంటి దాన్ని ఇంత టైం తీసుకొని వినడం అనేది జరిగింది. తర్వాత మేము చూస్తే కనుక అసలు కొన్ని చాలా దగ్గరగా ఉన్నాయి, కానీ కాంపిటీషన్ అనేది చాలా బాగుంది. అందరిలో కూడా కాంపిటీషన్ అనేది ఉంది. ఎంత నియర్ బై ఉన్నారంటే చాలా అందరూ మేము బాగా చేయాలి అనేటువంటి ఆ యొక్క దృక్పథం అనేది మన టీచర్స్ అందరిలో కూడా, పిఎస్ టీచర్స్ అందరిలో కూడా కనపడ్డది. యూపీఎస్ కావచ్చు, పిఎస్ అందరిలో కూడా చాలా కాంపిటీషన్ అనేది ఉంది. మరి ఆ కాంపిటీషన్ని తట్టుకుంటూ మీరు అంటే నాకు ఒకటి అనిపించింది, ఇంత బాగా మనం టీఎల్ఎం మెటీరియల్ చేసుకున్నాము. ఈ టీఎల్ఎం మెటీరియల్ నిజంగా పిల్లలు దాన్ని క్యాచ్ చేస్తే ఎంత బాగా ఉంటారు అంటే తెలుగు కావచ్చు, సరళ పదాలు, ద్విత్వ పదాలు ఇవి చదవడము ఒకటి, మ్యాథ్స్లో అయితే మల్టిప్లికేషన్స్ అన్నీ 4 చతుర్విధ ప్రక్రియలు రావడము, అంటే మీరు చేసుకొచ్చిందంతా కూడా బేసిక్స్ మనకి సి కేటగిరీకి చెందినటువంటి పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా చేసే విధంగా ఉంది. మరి ఈ పిల్లలు కనుక దీన్ని బాగా యూజ్ చేస్తే, ఎక్కువ పార్టిసిపేషన్ చేస్తే మాకు హై స్కూల్కి వచ్చేసరికి చాలా ఈజీ అయిపోతుంది అనేటువంటిది నా ఉద్దేశము. ఎందుకంటే మేము సఫర్ అవుతున్నాం హై స్కూళ్ళల్లో, ఇంకా కూడా పిల్లలు గుర్తులు పట్టకుండా, అంటే నేను ఇక్కడ ఇట్లా చెప్తున్నాను ఏమనుకోకండి, ఉన్న ప్రాబ్లం అనేది మనకి అది అవుతుంది. ఇంకా కూడా చదవరాని పిల్లలు అనేది ఉంటున్నారు. అయితే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఎఫ్ఎల్ఎన్ని పెట్టిన తర్వాత మాత్రం మెరుగ్గా అయినట్టు అనిపిస్తుంది. పిల్లలు వచ్చేటువంటి పిల్లలు యాక్టివ్గా ఉన్నారు కాస్త. ఇంకా ఇన్ని యాక్టివిటీస్ కనుక చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా బాగుంటారు అనేటువంటిది నాకు ఉంది. 6th క్లాస్ అంటే మ్యాథ్స్ కావచ్చు, తెలుగు, ఇంగ్లీషు అన్ని పదాలు బాగున్నాయి. ఈబీఎస్ కావచ్చు, ప్రతి ఒక్కరు బాగా చేసుకొచ్చారు. అందులో పిల్లలకి అట్రాక్షన్గా ఒకటి బటర్ఫ్లై, ఇది ఒకటి బాగా తిప్పడం, ఒక 3 ఐటమ్స్ ఏమో వచ్చినాయి బటర్ఫ్లైవి, 4 వచ్చినాయి కదా సార్, 4, ఒకటేమో ఒక మోడల్లో ఉంది బటర్ఫ్లై కాకుండా. ఓకే, ఇంకా అట్లా ఇది పద వినోదం అనేది ఉంది. అవి అసలు ఆ ఎక్సర్సైజ్ చేసే పిల్లలు నిజంగా ఇంకా చదవడానికి, ఇప్పుడు మనం సర్వీస్లలో చూస్తున్నాము, ఇంకా చదవరాని వాళ్ళు 8వ తరగతి పిల్లవాడు 2వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు, లేకపోతే 10వ తరగతి వాళ్ళు చదవలేకపోతున్నారు. ఇప్పుడు మా దగ్గర కూడా, మన దగ్గర అందరి దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఉంది. సరే, అది అప్పుడు గతంలో కావచ్చు, కానీ ఇప్పుడు నాకు 5th నుంచి 6thకి వచ్చిన పిల్లలు ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. మా స్కూల్లో చూసుకుంటే, దుప్పల్లి స్కూల్లో చూసుకుంటే 5th నుంచి 6thకి వచ్చిన పిల్లలు చాలా బాగున్నారు. అంతకు బిఫోర్ అయితే కాస్త కరోనా ఎఫెక్టో ఏ ఎఫెక్టో తెలియదు, కానీ ఇది ఫాలో అవుతాయి. అంటే ఈరోజు మనం చేసినటువంటి నా చిన్న ఒక అడ్వైజ్ అనమాట, టీఎల్ఎం మేళాని ఇంత చక్కగా నిర్వహించారు, ఇంత బాగా ఉంది. ఇది పిల్లలకి అప్లికేషన్ చేస్తే అసలు పిల్లలు చాలా సూపర్గా ఉంటారు. 6th క్లాస్కి వచ్చినాక వాళ్ళు ఏబిసిడీలు, మల్టిప్లికేషన్లు నేర్పకుండా ఎక్కాల గురించి కూడా చాలా బాగున్నాయి. ఆ రోల్స్, బాటిల్స్ ఇవన్నీ కూడా తిప్పడము, పిల్లలు చాలా చక్కగా ఉంటారనేది నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనం ఎడ్యుకేషన్ అనేది ఒకటి బట్టి సిస్టమ్ అనేది బాగా ఉంది. పిల్లలు మనం వాళ్ళు చదవమంటే మధ్యలో అడిగితే రావట్లే. హిందీ వాళ్ళు కావచ్చు, తెలుగు కావచ్చు, ఏబిసిడి కావచ్చు, ఇంటూ పోనీ టేబుల్స్ కానీ అన్నీ కూడా ఎట్లా అంటే వాళ్ళు వరుస క్రమంలో చదివితేనే చెప్తారు. మధ్యలో అక్కడక్కడ 7, 8 ఎంత, లేకపోతే ఈ లెటర్ ఏంటి, ఆ లెటర్ ఏంటి అంటే రావట్లేదు అనమాట. కొంచెం దాన్ని పిఎస్ టీచర్స్ అందరూ కూడా గమనించి, అంటే నేను వేరే విమర్శించట్లేను సార్, ఇక్కడ ఎక్కడ కూడా నాకు స్కూల్లో జరిగేటువంటి అనుభవాన్ని జస్ట్ మీకు చెప్తే ఏంటంటే, ప్రైమరీలో బేసిక్ కనుక మంచిగా పడితే ఇంకా హై స్కూల్కి వచ్చినాక చాలా బాగా చక్కగా అవుతారు. కాబట్టి ఇది అంటే నాకు ఎప్పుడు ఈ సందర్భం రాదు, కాబట్టి మనమంతా కూడా టీచర్స్మే. ఇక్కడ ప్రైమరీ, హై స్కూలు, హెచ్ఎంలు ఇవన్నీ ఏవీ లేవు, ఓన్లీ ఉపాధ్యాయులం అనుకొని ఆ ఉపాధ్యాయులలో విద్యార్థులకి జస్ట్ మనం ఎడ్యుకేషన్ అనేది ఒక ఏమంటారు ఇన్ఫర్మేషన్గా కాదు, ఒక ఇన్స్పిరేషన్గా ఇస్తే మనకి ఆ ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి పెరిగితే చాలా చక్కగా చదివి మంచి గవర్నమెంట్ స్కూల్స్ అంటే
మంచి ఏమంటారు మంచి నాలెడ్జబుల్ పర్సన్స్. ఇప్పటికైనా గవర్నమెంట్ స్కూల్సే నాకు తెలిసి ఎక్కడ ఎగ్జామ్స్లలో అయితే జనరల్ నాలెడ్జ్ కావచ్చు, బయట వ్యక్తిగతంగా కావచ్చు, ఏదైనా ఎదుర్కోవాలంటే మన పిల్లలే చాలా బెటరు. చాలా ఎదుర్కోవడం మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. అందులో నాకు ఎవరు బైల్వాన్పూర్ స్కూల్ నుంచి పిల్లలు తీసుకొచ్చారు, తర్వాత సుంకిశాల వర్కట్పల్లి స్కూల్ నుంచి అనుకుంటా వాళ్ళు కూడా తీసుకొచ్చారు పిల్లలు. అయితే పిల్లల్ని అడగగానే వాళ్ళు ఆన్సర్ చేస్తారు, మ్యాథ్స్ కూడా అవి చాలా బాగున్నారు. కాబట్టి ఇలాంటి పిల్లలే రేపు అది పైల్వాన్పూర్లోనే అనుకుంటా ఒలింపియాడ్ ఏమో సెలెక్ట్ అయ్యారు. కాబట్టి అంటే ఇంత ఫాస్ట్ ఉంటే మన పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలు కాదు, మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా అన్నిట్లలో సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎంఈఓ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. వచ్చే సంవత్సరమైనా మమ్మల్ని అందరితో కలుపుకొని పోతూ ఏదున్నా చాలా స్మూత్గా డీల్ చేస్తుంది. పరిసరాల విజ్ఞానం అంటే మేడం పరిసరాల విజ్ఞానం చెప్పినట్టు అన్ని విషయాలు చాలా కులక్షంగా వివరించింది. మేడంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అమృతం సార్. సభాధ్యక్షులు గౌరవ ఎంఈఓ భాస్కర్ సార్ గారికి, కాంప్లెక్స్ హెచ్ఎంస్కి, అదేవిధంగా మిగతా హెచ్ఎంస్కి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ, వివిధ సంఘాల బాధ్యులకి, వేదిక ఉన్నటువంటి వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నిజంగా మాకు ఈ 1 గంట నుంచి వెళ్ళి 4 గంటల వరకు ఒక పరీక్ష పెట్టినట్లే ఉన్నది. వాస్తవానికి చాలా ఒక్కొక్క రూమ్లో ప్రతి ఐటెం చూసినప్పుడు ఒక్కొక్క దాని మీద ఒక 5-6 సేమ్ అనిపిస్తున్నాయి. మేమే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్లు అనిపించింది. అంత సరళ పదాలకు సంబంధించినవి, గుణితాలకు సంబంధించినవి, ఇట్లా తెలుగులో హెవీ కాంపిటీషన్ అన్నట్టు. సో ఎక్కడ చూసినా కూడా చిన్న లిటిల్ బిట్ డిఫరెన్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. చాలా టీచర్స్ అందరూ కూడా కష్టపడ్డట్టు అనిపించింది. మ్యాథ్స్లో కూడా ఎక్కువగా బేసిక్స్ మీద, ప్రైమరీ స్కూల్ కాబట్టి అన్ని నెంబర్ సిస్టమ్ మీద, ప్లేస్ వాల్యూస్ మీద, చతుర్విధ ప్రక్రియల మీద చాలా చక్కగా చేసుకొని వచ్చారు. ఒకరితో ఒకటి చాలా పోటీ పడేటట్లుగా బాగా చేసుకొచ్చారు. ఈవీఎస్లో కూడా ఒక 5-6 ఐటమ్స్ అయితే చాలా కాంపిటేటివ్గా ఉన్నాయి, చాలా యూస్ఫుల్గా కూడా పిల్లలకు ఉన్నాయి. సో కాబట్టి మాకు ఒక చాలా సందిగ్ధంగా ఉండేటట్టుగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మార్కులు వేసేటప్పుడు ఒక టాప్ 5 తీద్దామని మేము కూర్చొని ఎంతసేపు అంటే 1 గంట సేపు తర్జన పడ్డాం. మళ్ళీ మార్కులు టాలీ చేసుకొని సరే మనం 3 అనుకుంటున్నాం కానీ 5 అయితే తీద్దాం, మళ్ళీ ఏమైనా అటు టాలీ అవుతుందో ఏమో, ఈక్వల్ మార్కులు వస్తాయంటే 1-2 వచ్చినాయి అట్లా కూడా. సో ఎనీహౌ ఎటువంటి ఇది లేకుండా మాకు మీరు ఎవరో కూడా తెలియదు. వాస్తవం చాలామందిలో 99% మాకు పరిచయం కూడా లేదు ఎక్కువ. అయినా కూడా మా శాయశక్తుల సాధ్యమైనంత వరకు అన్బయాస్డ్గా జడ్జ్ చేయడం జరిగింది. సరే ఎంత చేసినా కూడా ఒకరు చూసినప్పుడు ఒకటి మంచిగా అనిపిస్తుంది, అదే ఇంకొక రకం కూడా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మేర మా శక్తి మేరకు మరి చక్కటి జడ్జిమెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసినాం, అన్యదా భావించకుండా. ఎందుకంటే మరి మేడం అన్నట్టుగా టాప్ 3నే తీసుకోవాలి, మరి ఎంత దగ్గరగా అనిపించినా కూడా తప్పదు. కాబట్టి అందులో కూడా 10 మాత్రమే సెలెక్షన్ చేయాలి. కాబట్టి ఆ సెలక్షన్లో కొంచెం అటు ఇటుగా మిస్ అయిన అన్యతగా భావించవద్దు. అందరూ కూడా చాలా చక్కగా చేశారు. అందరికీ కూడా మా తరపున ప్రత్యేక అభినందనలు. మీ కృషిని చాలా ఎఫర్ట్ పెట్టారు. ఎఫ్ఎల్ఎన్ వచ్చిన తర్వాత వాస్తవానికి వాట్సాప్లలో చూసినప్పుడు ప్రైమరీ టీచర్ల మీద చాలా ఒత్తిడి ఉన్నట్టు అనిపిస్తున్నది. బట్ ఫలితం కూడా ఉందండి. నిజంగా మేము ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాం. ఎఫ్ఎల్ఎన్ వచ్చినాక పిల్లలలో మాత్రం కొంచెం మార్పు కూడా ఉన్నది. కాకపోతే ప్రైమరీలో 1 టీచర్ 2 టీచర్లు ఉండడం వల్ల చాలా ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడో ఉండి ఈ కష్టాన్ని బేర్ చేయడం అంత ఈజీగా చెప్పినంత ఈజీ అయితే కాదు. కాబట్టి మీ కష్టం ఏం వృధా పోదు, కొంత సత్ఫలితాలను ఇస్తుంది మేడం. ఈ హార్డ్ వర్క్ను కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. జ్యూరీ మెంబర్స్కు చాలా రిస్క్ తీసుకున్నారు, అది వాస్తవం. నిజానికి కత్తిమీద సామాన్లు అమృతం సారు ఫస్ట్ మాట్లాడినా, మరి నాకెందుకు పెడుతున్నావు అన్న, లేని తలకాయ నొప్పి అన్నాడు. కానీ తప్పదు, ఎవరెవరు చేయాలి కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకొని చూసినారు మీరు కూడా.
సరే సెలక్షన్ అనేది కామను, మిగతావి మనకు ఫస్టే చెప్పినట్టు పిల్లలకు ఉపయోగపడాలి. అందరం అక్కడికి పోతాం కాదు, జిల్లాకు పోయినాయని కూడా స్టేట్కి పోతాయని కాదు, దాన్ని అన్యదా భావించొద్దని తెలియజేస్తూ వాళ్ళు ఎవరిని కూడా మనం ఏము ఫీల్ కావద్దు. ఏమైనా ఉంటే ఎంఏ తిట్టుకోండి, ఏదైనా సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటే ఇబ్బంది ఏం లేదు. అంత మనమే కాబట్టి, మన సోదరులు సోదరిమణులే కాబట్టి ఏమో పాడుగాని లేనిపోయి మాకు వింటున్నాను అట్లేం అన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళను జ్యూరీ మెంబర్స్ మళ్ళీసారి రారు, ఇక వాళ్ళు ఇంకా కొద్ది కాలం పనిచేయాలి. నేనైనా ఇంకో ఒక సంవత్సరం పనిచేస్తా, కానీ మళ్ళీ కూడా వస్తారు, జ్యూరీ మెంబర్లకు వస్తారు. సరే ఎనీహో అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ముఖ్యంగా జ్యూరీ మెంబర్స్కు రిస్క్ తీసుకొని మా మీద ఉన్నటువంటి గౌరవంతో అంత అవసరం లేదు వాస్తవానికి. అయినా మన విద్యారంగము, మన వ్యవస్థ, మన మండలము, మన కార్యక్రమం ఎవరెవరు చేయాలి. కొంత ఓపిక ఉండి, కొంత పరిశీలన జ్ఞానం కూడా ఉండాలి, పరిశీలించేటువంటి ఓపిక ఉండాలి. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఓపెనింగ్లో ఎండిఓ గారిని తీసుకొని వస్తున్నప్పుడు ఇట్లా ఒక 5 నిమిషాలు తిప్పుకొని పోతా సార్ అని చెప్పిన, పోనిస్తలేదు. ఏదైనా వాళ్ళని కాదని కూడా రాలేదు. ఇక నేను ఇంకో రూమ్లో రాను సార్ అని వెళ్ళిపోయాను సార్. ఎందుకు చెప్పాలని ఆతృత ఉంటుంది, ఎవరికైనా నా ప్లేస్లో నేనున్నా ఉంటుంది. ఎందుకు కష్టపడి తీసుకొచ్చినాం, వచ్చిన అతిథులకు చెప్పాలని ఉంటుంది. అదొక మంచి ఇన్స్పిరేషనే, అది ఉండడం సహజము. అయినా అందరికీ అంత సమయం కేటాయించలేం. వాళ్ళైతే నేను చూసిన వాళ్ళు జ్యూరీ మెంబర్స్గా పరిశీలిస్తున్నప్పుడు బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మాధవ్ మేడం కావచ్చు, మేడము ఒక్కొక్కరి నేను మళ్ళీ అన్న బయట ఇంత టైం కేటాయిస్తే ఎట్లయితుంది, మనకు తొందరగా కావాలి, రాత్రి అవుతుంది అని వాళ్ళని నేనే కోపడి, అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎట్లా వచ్చింది ఏంది అనేది అడిగి వాళ్ళు పరిశీలించారు. కాబట్టి నాకు తెలిసి 100% జెన్యూన్గా, చాలా డిఫరెంట్ ఉంటే సెలెక్ట్ చేయడం ఈజీ, అన్నీ కాంపిటేటివ్గా ఉన్నప్పుడు సెలెక్ట్ చేయడమే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కాబట్టి చాలా న్యాయపరంగా 100% పర్ఫెక్ట్గా ఉందని నేను భావిస్తున్నాను. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జ్యూరీ సభ్యులే అమృతం సార్ని దాన్ని అనౌన్స్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జిల్లాకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు సార్ను అనౌన్స్ చేయవలసింది కోరుతున్నాను. అది కాదు బీసీ కాలనీ వలిగొండ సెలెక్ట్ చేయడం జరిగింది. సెకండ్ ప్లేస్లో యూపీఎస్ ప్రొద్దుటూరు సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. అట్లాగే ఇంగ్లీష్లో పిఎస్ గోకారం, పిఎస్ ఒలిగొండ, పిఎస్ బూర్లగడ్డ సార్. ఓకే సరే. మ్యాథ్స్లో యూపీఎస్ నాతాలగూడెం, సంఘం నాతాలగూడెంకు ఎట్లా కాంపిటీషన్ అంటే మేము ముగ్గురం చాలాసేపు ఇటు ఇవ్వాలన్నా అటు ఇవ్వాలన్నా అని చాలా మన టై అయినట్టుగా జరిగింది. ఆఖరికి మరి ముగ్గురం 3 ఓట్లు కాబట్టి ఏదో ఒక ఓటు ఉంది. నెక్స్ట్ యూపీఎస్ లోతుకుంట, నెక్స్ట్ పిఎస్ సంఘం, అట్లాగే ఈవీఎస్లో పిఎస్ అర్జనవాడ వెలువర్తి, అట్లాగే పిఎస్ నెమిలి కాల్వ, వీటిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మిగతా వాళ్ళు కూడా ఎవరికేమీ తక్కువ కాదు, బట్ ఎవరో ఒకరిని మనం మరి డిస్టిక్ పంపించాల్సి ఉంటుంది కాబట్టి వీరిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వీరందరికీ ప్రత్యేక కంగ్రాచులేషన్ చెప్తూ మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మీ శ్రమను కూడా మేము గుర్తించడం, అందరూ బాగా శ్రమించారు, అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కే మట్టే సార్ వెల్వర్తి పార్టిసిపెంట్ సర్టిఫికేట్ సార్. కే మట్టే సార్ వెల్వర్తి. ఎం కవిత మేడం వలిగొండ. ఎం వరమ్మ మేడం వలిగొండ. డి వెంకటరమణ చింతాపురం. పి కిరణ్ మల్లపల్లి.
కిరణ్ సార్. రమేష్ యాదవ్, జి రమేష్ యాదవ్, నర్సాయిగూడెం. పి విజయానంద్, చిత్తాపురం. ప్లీజ్ క్లాప్స్. మనమే. కె శ్రీధర్ రెడ్డి, నాతాలగూడెం. శ్రీధర్ రెడ్డి సార్. కె నాగరాణి, నర్సాపురం. పి శ్రీనివాస్, శృంగిశాల. ఎం సుధామిని, దుప్పెల్లి. అరుణా మేడం, నాగారం. వి జ్యోతి, నాగారం. సిహెచ్ రామలింగం, టేకుల సోమవారం. రామలింగం సార్. బి జ్యోతి, ఎం తుర్కపల్లి. కె బాలస్వామి, ఎం తుర్కపల్లి. డి జ్యోతి, నెమలికాల్వ. బి హైమావతి, పులిగిల్ల. బి హైమావతి మేడం. కింద పెట్టండి. డి విజయలక్ష్మి, పులిగిల్ల. ఆర్ సంజీవ, గురునాథ్పల్లి. జి చంద్రశేఖర్ రెడ్డి, అరూర్. రాజబాబు సార్, సార్ ఇది కూడా ఈ రాజబాబు సార్, అరూర్. ఆర్ ప్రవీణ్ కుమార్, బోర్లగడ్డ. అయితే 11వ నంబర్ కంప్లీట్. టి శ్రీధర్, బీసీ కాలనీ, వలిగొండ. శ్రీధర్ సార్. కన్సల్టేషన్. పి రేవతి, గోపరాజపల్లి. బి సత్తమ్మ, సంగం. బి మహేష్, కంచనపల్లి. వెంకటరమణ, బీసీ కాలనీ, అరూర్. ఉందా సార్? లేట్ తీసుకుంటారా మరి? ఇది కూడా వెంకటరమణ, బీసీ కాలనీ, అరూర్. ఏ ఉమామహేశ్వరి, హెచ్డబ్ల్యూ, వెల్వర్తి. కె రమేష్, జాల్ కాల్వ. ఎం మహేష్, గొల్లపల్లి. డి సుజాత, గొల్లపల్లి. బి లావణ్య, వేములకొండ. డి మీనా, నర్సాపురం.
ఎల్ కృష్ణవేణి గోకారం, కె రమేష్ పైల్వాన్పురం, కె జయమ్మ మల్లెపల్లి, బి ఆనంద్ నాతాలగూడెం, వైవేన్ రెడ్డి ప్రొద్దుటూరు, టి లక్ష్మారెడ్డి ముగిలిపాక, తీసుకోండి సార్ నాది కూడా ఇన్నారు తర్వాత ఎండి అయాజ్ సుంకుశాల, అయాజ్ శ్రీశైలం, ఎల్ శ్రీశైలం దుప్పల్లి, వరలక్ష్మి నాగారం, వరలక్ష్మి నాగారం, వై ప్రవీణ్ కుమార్ లోతుకుంట, కళ్యాణి టేకుల కుమార్, కె కళ్యాణి టేకుల సోమవారం, ప్రవీణ్ కుమార్, కె ఇందిర, కె ఇందిర ఎదుర్లగూడెం, ఇందిర లేదు, కె శ్రీనివాస్ పులిగిల్ల, ఎస్కే బాబు, ఎస్కే బాబు గుర్రాలపల్లి, ఎల్ శిరీష గోకారం, శ్రీనివాస్ కె శ్రీనివాస్, ఎస్కే బాబా, విశ్వపతి గోకారం, టి భిక్షపతి గోకారం, శిరీష గోకారం, వై భిక్షమయ్య అరూర్, కె పావని బుర్లగడ్డ, ఏ జ్యోతి బీసీ కాలనీ వలిగొండ, ఐ శ్రీనివాసు గోపరాజపల్లి, ఐ శ్రీనివాసులు గోపరాజపల్లి, ఏ జ్యోతి, ఎం వెంకటేశం సంగీతం, ఎం వెంకటేశం సంఘం, ఎం మాధవి సంగం, ఎం మాధవి సంఘం, ఐ శ్రీనివాసులు కె వెంకటరెడ్డి కంచనపల్లి, కె రూపా బీసీ కాలనీ అరూర్, కె రూపా బీసీ కాలనీ అరూర్, కె రూపా బీసీ కాలనీ అరూర్, బి దమయంతి వెల్వర్తి అర్జునవాడ, బి లింగయ్య జాలుకాల్వ, దమయంతి 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 లింగయ్య సార్ లింగయ్య సార్ అది కదా బి సుధారాణి రెండరేపాక, లింగయ్య సార్, బి శోభ వెల్వర్తి, ఏ శ్రీనివాస్ పోతున్నా లాస్ట్ క్వశ్చన్ ఏమో పెట్టిన చేస్తాం మరి క్లాస్ పెట్టినది, బి శోభ వెల్వర్తి, నా కింద పెట్టు సార్, ఏ శ్రీనివాస్ ఉలిగొండ, నన్ను కింద పెట్టినవే తెచ్చాలి కదా సరే అయిపోయింది. ఒక్క నిమిషం సార్. స్పెషల్ థర్డ్ ప్రైజ్ ఇచ్చే అవకాశం లేదు కానీ వాస్తవానికి ఒక సబ్జెక్ట్లో థర్డ్ ప్లేస్, ఇంకో సబ్జెక్ట్లో థర్డ్ ప్లేస్
వలిగొండ నర్సాపూర్ వచ్చినాయి. ఎందుకో నర్సాపూర్కి కూడా ఒక కన్సోలేషన్ ఇస్తే బాగుంటుందేమని మా ఉద్దేశం. ఎందుకంటే ఇద్దరు థర్డ్ ప్లేస్ ఉంటే ఒకరికే ఛాన్స్ ఉంది. సో 10 తీసుకురు సారు. ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా ఒక కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను ఎంఈఓ గారిని. తెలుగు బీసీ కాలనీ నుండి పి శ్రీధర్ సార్, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. ప్లీజ్ క్లాప్స్. ఫోటో సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్, చల్వా మెమెంటోతో సత్కారం. క్లాప్స్ క్లాప్స్. అదెక్కడిది? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వై వెంకట నరసింహారెడ్డి ప్రొద్దుటూరు. తెలుగు వై వెంకట నరసింహారెడ్డి ప్రొద్దుటూరు. శాల్వా మెమెంటో అండ్ ప్రశంసా పత్రం. నా విజయ్, ప్లీజ్ క్లాప్ సార్. ఫ్రమ్ ఇంగ్లీష్ సైడ్ టి భిక్షపతి గోకారం. విజయ్ ఇది కూడా ఎం కవిత వలిగొండ, సబ్జెక్ట్ ఇంగ్లీష్. Clap sir. Next from English side special this one K Pavani Burlagada. Please clap. Next from math side K Sridhar Reddy Nathalagudam. Next mass Y Praveen Kumar Lotkunta.
Clap, sir. Next, M. Venkatesham, Mathematics, Sangam. Clap, sir. Next, from EVS side, A. Uma Maheshwari, HW Velvarthi. Please clap. D. Jyoti Nemalikalva from EVS side. Madam, namaste. Thank you. Okay, sir. Thank you. Special consolation నర్సాపురం నుండి నాగరాణి మేడం. బిగ్ హ్యాండ్. మీ కార్డు 6 కార్డులో ఉన్నది కానీ వాళ్ళకేమో 35 మీరు కింద మార్కులు ఇచ్చి మేడం చాలా ఎక్కువ మార్కులు కాకుండా ఒక జనాలు అలాగే చదువుతాయి. థ్యాంక్ యూ. ఓకే, చాలా చక్కగా నిర్వహించి అందరూ కూడా ప్రశంసా పత్రాలతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళే బాగా కష్టపడి తర్జన పడి వాళ్ళ దృష్టిలో మంచిగా అనిపించిన సెలెక్ట్ చేసారు. ఇంత చక్కని జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జ్యూరీ మెంబర్స్కు ఒలిగొండ మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అమృతం సార్, మీ యొక్క సేవలకు మా మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎంఏ గారి చేతుల మీదుగా గౌరవ సత్కారం అమృతం సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ కాంప్లెక్స్ ఓకే, దృష్టికి వచ్చింది. రండి సార్, కూర్చోండి. రైట్, గట్టిగా. ఓకే సార్, నెక్స్ట్ మాధవి మేడం, జిహెచ్ఎం పులిగిల్ల, జెడ్పిహెచ్ఎస్. కాలు ముందుకు వెయిట్ చేస్తాం.
ఓకే, ఇదే సేవలు మాకు అందించాలి ఎప్పటికీ. ఓకే, నెక్స్ట్ విజయ మేడం. కరెంట్ పోయిందా? ఓకే, వాయిస్ ఉంది. జడ్పీహెచ్ఎస్ దుప్పల్లి జిహెచ్ఎం విజయ మేడం గారిని సాధారణంగా వ్యక్తులు ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్, మండలంలో చక్కగా అందరికి అందుబాటులో ఉంటూ అందరి యొక్క సమాచారాన్ని వీడియో ద్వారా అందరికి అందిస్తూ అదేవిధంగా విద్యార్థులు చైతన్యం చేసి విద్యార్థులతో పాఠాలు చేస్తున్నటువంటి పైలవ హెడ్ మాస్టర్ కే రమేష్ గారిని నిలకరించి సహాయం ఆహ్వానిస్తూ యూరీ కమిటీ చేత రైట్. ఈనాటి కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా అందరి సహకారంతో పాటు ఆదాయం కూడా మీరు సహకరిస్తామని చెప్పేసి చెప్పినటువంటి దాతలు కృష్ణవేణి మేడం, పిఎస్హెచ్ఎం గోకారం గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఏ కార్యక్రమం ఖచ్చితంగా ముందుగా చెప్పేసి అంతరం ఉన్నటువంటి విజయార్థి అధ్యక్షుడు విజయార్థి గారి వేదికగా టీడీపీ శాఖ పక్షాన దాతలు ప్రకటించండి. మండల అధ్యక్షుడు అదేవిధంగా మండల స్థాయి ప్రోగ్రాం అయినప్పటికీ కాంప్లెక్స్ మేము తప్పేం కాదు, మా సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి ముందుకున్నటువంటి హెడ్ మాస్టర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ముందు కార్యక్రమం ముందుండడం కోసం అన్న అరుణ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.